నాటో దేశాలన్నింటినీ కలిపి యుద్ధంలోకి లాగాలని ఉక్రెయిన్ చాలా ప్రయత్నించింది. ఉక్రెయిన్ పక్కన ఉన్నటువంటి పోలాండ్ మీదకి 2-3 మిస్సైల్స్ వేసి తనే వేసి రష్యా వాళ్ళ మిస్సైల్స్ని వాడి దాన్ని రెచ్చగొట్టాలని చూసింది. లిథువేనియాని రెచ్చగొట్టింది. ఎవరిని రెచ్చగొట్టినా ఎవరు రెచ్చిపోలేదు. వాళ్ళందరికీ తెలుసు రష్యాతో యుద్ధం అంటే పెను యుద్ధం. యుద్ధంలో ఇద్దరూ నాశనం అవుతారు. తమ దేశాలు నాశనం చేసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. దాంతోపాటు నాటో కంప్లీట్గా సైడ్ అయిపోతుంది. ఈవెన్ ఉక్రెయిన్ నాటోలో ఎందుకు చేర్చుకోవట్లేదు అంటే నాటోలో చేర్చుకుంటే ఇప్పుడు ఉక్రెయిన్ మీద రష్యా యుద్ధం చేసినప్పుడల్లా రష్యా మీద వీళ్ళందరూ యుద్ధం చేయాలి. కాబట్టినే నాటోని చేర్చుకోవడం, నాటోలో ఉక్రెయిన్ కూడా చేర్చుకోవట్లేదు. దాంతో సెకండ్ ఫ్రంట్ ఏర్పాటు చేద్దామంటే ఉక్రెయిన్ కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. నాటోలో ఉన్నటువంటి భాగస్వాములు అందరూ కలిసి నాటోతో సంబంధం లేకుండా నాతో జట్టు కట్టండి, రష్యా మీద దాడి చేద్దామని. దానికి ఒక్కొక్క దేశం తిరస్కరించడం ప్రారంభించింది. తాజాగా జార్జియా ఈ విషయంలో తేల్చి చెప్పింది. జార్జియన్ ప్రైమ్ మినిస్టర్ ఇరాకీ కొబకిజ్డే హ్యాస్ టేకెన్ ఏ స్ట్రాంగ్ ప్రో రష్యా స్టాండ్. కొబియేజ్ రిజెక్టెడ్ డిమాండ్స్ టు శాంక్షన్ రష్యా ఓవర్ ఇట్స్ ఆపరేషన్ అగెన్స్ట్ ఉక్రెయిన్. చివరికి రష్యా మీద ఆంక్షలకి కూడా నాటో దేశమైనటువంటి ఇది కాస్త తిరస్కరించి జార్జియా. దాంతో ఉక్రెయిన్ ఆశించిన ఫలితం సాధ్యం కావట్లేదు.